చూడండి ఎలాంటి పదాలు వాడారు. చాలా ఇంపార్టెంట్. చాలా ఇంపార్టెంట్ అన్నమాట. చాలా ఇంపార్టెంట్. చాలా ఇంపార్టెంట్. ద్వేషం వలన ద్వేషం ఎక్కడి నుంచి వచ్చిందసలు? ద్వేషం అంటే నువ్వు గతంలో ఉన్నావు. భవిష్యత్తులో ఉన్నావు. ప్రేమ ఎక్కడిది? వర్తమానంలోనే ఉంటుంది. ప్రేమ ఇప్పుడు గతంలోను, భవిష్యత్తులోను ఉండదు. కేవలం వర్తమానంలో, ఈ ఉనికిలో ఉంటుంది. ఈ ఈ ప్రేమ యొక్క ఉనికి గతము కాదు, భవిష్యత్తు కాదు, వర్తమానం. నువ్వు ద్వేషం అనేది ఎక్కడిది? గతం నుంచి వచ్చింది. భవిష్యత్తు నుంచి వస్తుంది. ఇలా చేశాడు, మరి నిన్నేం చేస్తాడో, ఇట్లను, అట్లను, ఇలాంటి వాక్కు. ఈ విధమైన ఆలోచనలు ముందు ఆలోచనలతోనే కదా! అసలు వాక్కు కంటే ముందు ఈ ఆలోచనలు బిగిన్ అవుతాయి. ఇక్కడి నుంచి బిగిన్ అవుతాయి. ద్వేషం అనేది ఎక్కడి నుంచి వచ్చింది? గతం నుంచి వచ్చింది. ఎవరో నన్ను తిట్టారు. నిన్న తిట్టారు వాళ్ళు. ఆ యొక్క గాయాన్ని మనం ఏం చేస్తామంటే, కోతి పుండు బ్రహ్మరాక్షసి అని, ఈ కోతి ఏం చేస్తుంది, మనసు అనే కోతి ఆ పుండుని ఇంకా మరింత పెద్దది చేస్తుంది. ఈ స్థితి మనం క్యారీ చేస్తూ ఉంటాం. దాన్ని నెత్తిన పెట్టుకొని తిరుగుతూ ఉంటాం. లేదు, యూ ఆర్ అఫ్రైడ్ సంబడీ ఈస్ గోయింగ్ టు అబ్యూజ్ యూ టుమారో. నిన్న వాడు నిందించాడు నన్ను, రేపు వాడు నన్ను ఏం చేస్తాడో అని భయం. భయం వల్ల ఫియర్. ఆ భయం వలన ఆ నీడలో, భయం అనే నీడలో మనం జీవిస్తూ ఉంటాం. చూడండి, ఆలోచనతోనే మన ప్రపంచాలు చేస్తుంటే, ఇలాంటి ఆలోచన చేస్తే, చూడు నన్ను ఏ విధంగా బాధ పెట్టాడో, ఏ విధంగా చేశాడు అనే విషయాన్ని మనం, లుక్ హౌ హి అబ్యూజ్డ్ మీ. ఇలా ఎంత బాధ పెట్టాడు, నన్ను అవమానించేశాడు అనే విషయం. నన్ను తిట్టారు. నిన్న నన్ను తిట్టారు. తిట్టారు, తిట్టారు, తిట్టారు. అంటే దీన్నే మనం వర్క్‌షాప్స్‌లో చెప్తూ ఉంటాం సరదాగా. ఎలా అంటే, న్యూస్ ఛానెల్స్ వారు ఎవరైనా ఏదైనా చెంపదెబ్బ కొడితే, అదే పనిగా ఓవర్ అండ్ ఓవర్ అగైన్ మళ్ళీ, మళ్ళీ దాన్ని రీప్లే చేస్తూ ఉంటారు. వారు కొన్ని ఒక రోజు చేస్తారు. లేదా 2 రోజులు ఎళ్ళారులెండి. ఏ రోజుకి ఆ రోజే అలా ఉంటుంది. కానీ మనం జీవితమంతా రీప్లే చేస్తూనే ఉంటాం. రీప్లే బటన్ కంటిన్యూ ప్లే చేస్తూనే ఉంటాం. ఎన్నో సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనలు ఒకరిని ఒకరు తిప్పి పొడుచుకోవటానికి, లేతే బాధ పెట్టుకోవడానికి, బాధించడానికి, బాధపడడానికి ఈ వూండ్ క్యారీ చేస్తుంది. ఆ మత్తు, ఆహ్, అంటే క్రోధం వలన, ద్వేషం వలన క్రోధం వస్తుంది. ఆ క్రోధోద్భవతి సమ్మోహః అంటే మోహంలో పడటం వేరు. అలాగూ మోహంలో ఉన్నాము. దేహం అనే మోహము, అదనే మోహం, ఇదనే మోహము. దీన్ని కాకుండా సమ్మోహంలో అంటే మైమరిచిపోతాం. అప్పుడు పెద్దలు చెప్పిన జ్ఞానం మిస్ అయిపోతాం. అందుకోసమే అంటున్నాను మరి, ద్వేషం వల్ల నీకు ఏం జరుగుతుంది అనే పాయింట్. భయంలో జీవిస్తాం. రేపు భవిష్యత్తు కూడా ఇలాగే జరుగుతుంది. అండ్ యూ ఆర్ ఆల్రెడీ గెట్టింగ్ రెడీ. యూ ఆర్ గెట్టింగ్ ప్రిపేర్డ్ ఫర్ ఎన్‌కౌంటర్. రేపు జరగబోయే ఆ అవమానంకి నేను రెడీ అయిపోతున్నాను. కానీ ఇది నిజంగా ఎక్కడి నుంచి వచ్చింది? గతం నుంచి వచ్చింది. గతంలో జరిగిన ఆ గాయము, ఎవరో నన్ను ద్వేషించారు, తిట్టారు అనే గాయం పెట్టుకొని గతాన్ని తెచ్చుకుంటాము. రేపు కూడా అలాగే జరుగుతుంది అనేటువంటి భయం అనే దాని నుంచి ద్వేషం వచ్చింది. అయితే ఇప్పుడు ఒక ప్రయోగం చెప్తారు ఉషా గారు. వర్తమానంలో మీరెవరిని ద్వేషించరు. వర్తమాన స్థితిలో మీరెవరిని ద్వేషించరు. ఇది చాలా ఇంపార్టెంట్. ఈరోజు ఈ ప్రయోగం చేయండి. ట్రై చేయండి. మౌనంగా కూర్చోండి. ఇప్పుడు ఈ వర్తమాన స్థితిలో, ఇప్పుడు ప్రెజెంట్ మొమెంట్‌లో ఎవరినో ఒకరిని ద్వేషించడం మొదలుపెట్టండి.
రిఫరెన్స్ గతంలో జరిగిన సంఘటనలు తీసుకురావద్దు. భవిష్యత్తులో మీరు అంటే నన్ను అవమానిస్తాడేమో అనేటువంటి ఆలోచనలను తీసుకురాకండి. ఇది ఇక్కడ కీ పాయింట్. డోంట్ బ్రింగ్ ఇట్ బ్యాక్. అది ఆ యొక్క దాన్ని తీసుకురావద్దు. భవిష్యత్తుని తీసుకురావద్దు, గతాన్ని తీసుకురావద్దు. వర్తమానంలో మీరు ఎవరినైనా ద్వేషించడానికి పూనుకోండి. కెనాట్ బి టచ్ చేయలేరు. సాధ్యం. ఇన్ ద వెరీ నేచర్ ఆఫ్ థింగ్స్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్. ద్వేషం అనేది ఏంటంటే ఇట్ కెన్ ఎగ్జిస్ట్ ఓన్లీ ఇఫ్ యూ రిమెంబర్ ద పాస్ట్. జరిగిపోయిన సంఘటనని జ్ఞాపకం తెచ్చుకొని దాన్ని ద్వేషించడానికి ఉపయోగపడతాం. అది నిన్న జరిగిన సంఘటన కావచ్చు. అప్పుడే సాధ్యమవుతుంది ద్వేషించడం అనేది. దిస్ మ్యాన్ ఈజ్ గోయింగ్ టు డూ, అదే పని రేపు కూడా చేస్తాడు నన్ను అనే పదంతో సంథింగ్ టుమారో దెన్ టు హేట్ ఈస్ పాసిబుల్. ఇదే విషయం, అది కూడా జరుగుతుంది. కాబట్టి మీరు ఏ రిఫరెన్స్ లేకుండా గతము వద్దు, భవిష్యత్తు వద్దు, ఎవరైనా దేశించడానికి ప్రయత్నిస్తే జస్ట్ సిట్టింగ్ దేర్, ఇప్పుడు కూర్చో, గతం గురించి ఆలోచించకు, ఎవరి గురించి రేపటి గురించి ఆలోచించకు, ఇప్పుడు వర్తమానంలో నువ్వు ద్వేషించడం మొదలుపెట్టు అంటే సాధ్యం కాదు. కానీ ప్రేమ సాధ్యం అవుతుంది. ప్రేమకు గతం లేదు, భవిష్యత్తు లేదు. వర్తమానంలో యూ కెన్ లవ్ ఇట్. చూడండి ఎంత అద్భుతమైన స్థితి. అంటే ఈ యొక్క స్టేటస్‌లో మనం ఎలా ఉన్నాము? ఎంత అద్భుతమైనటువంటి స్థితి ఇది. ప్రేమ అనేది అది బ్యూటీ ఆఫ్ లవ్. ప్రేమ యొక్క వైభవం అది. ఈ వర్తమాన స్థితిలోనే ప్రేమించగలుగుతాం. అది ఫ్రీడమ్ ఆఫ్ లవ్, బ్యూటీ ఆఫ్ లవ్. ద్వేషం అనేది బంధాన్ని, బానిసత్వాన్ని, వెట్టి చాకిరిని క్రియేట్ చేస్తుంది. ద్వేషం అనేది మనల్ని ఇన్విజిబుల్ బార్స్ వెనక ఉంచుతుంది. ఇన్విజిబుల్ బార్స్ అంటే కంటికి కనపడని చెరసాలలో ఉంచుతుంది. అంటే ఈ కటకటాల వెనక పెడతాం రోయ్ అంటారే, ఇలా కటకటాలు అంటే ఆ బార్స్, ఇన్విజిబుల్ బార్స్, ఇంప్రిజన్మెంట్, జైల్లో పెడుతుంది. కంటికి కనపడదు, ఎవరికి కనపడదు, నీకు మాత్రమే తెలుసు. ఆ ద్వేషం వల్ల. ద్వేషం వల్ల ద్వేషం పెరుగుతుంది. యుద్ధాలు ఎలా జరుగుతున్నాయి? ఇదే దీనివల్ల. హేట్ ప్రొవైకేట్ హేట్, రెచ్చగొడుతుంది. If you hate somebody, you are creating hate in the person's heart for yourself. అంటే నీకు ఒక స్పేస్ క్రియేట్ అవుతుంది నీ హృదయంలో. ఆ వాడిని ఉంచుతావు. నువ్వు హృదయమే హరిపీఠం, నీ లోపల దేవుడు ఉండాల్సిన దాంట్లో నువ్వు ఆ ద్వేషించే వ్యక్తిని పూజ చేయడం మొదలెడతావు. దాని వలన మొత్తం ఈ ప్రపంచం అంతా ద్వేషం వల్లనే వినాశన ధోరణి, హింసా ధోరణితో, ఈర్ష్య, అసూయ, ద్వేషాలు, కాంపిటేటివ్నెస్ వలన వాడు పైకెదుగుతున్నాడు, వీడు పైకెదుగుతున్నాడు. ఆ దేశం ఇదైతుంది, ఈ దేశం ఇదైతుందని ప్రపంచ వ్యాప్తంగా ఈ యొక్క జెలసీ పుడుతుంది. ఈర్ష్య, అసూయ, ద్వేషాలు. ఈర్ష్య, అసూయ, ద్వేషాలు ఇవి వినాశకరణ ధోరణికి వెళ్తుంది. చూడండి మై డియర్ ఫ్రెండ్స్, ఒకరి పీకలు ఒకరు కోసుకోవడం మొదలుపెట్టారు. పీపుల్ ఆర్ ఎట్ ఈచ్ అదర్స్ థ్రోట్. ఇన్ రియాలిటీ, యాక్చువాలిటీ, ఇన్ యాక్షన్, ఆర్ అట్లీస్ట్ ఇన్ దేర్ మైండ్స్. వాస్తవంగా ఒకరి పీకలు ఒకరు పోయకపోవచ్చు, కానీ ఆలోచనలో, వాళ్ళ మనసులో మొదలవుతుంది. ఇన్ ద థాట్, ఎవ్రీబడి ఈజ్ మర్డరింగ్, కిల్లింగ్. ప్రతి ఒక్కరు ఆలోచనతో మొదలు పెడతారు. అందుకోసమే
ఏదైనా చేస్తారు ఆలోచనలు అని అంటారు పితామహ దర్శనం. ఆలోచనలతో ఏదైనా చేస్తారు. అప్పుడు చేయొచ్చు అనే పదం వాడతారు ఆయన. కానీ యాక్చువల్లీ ద కామిక్ ఎఫెక్ట్ అనేది బీజం కింద వస్తుంది అదంతా. బీజం. వాటిని ఎలిమినేట్ చేయమని ఐ మీన్ మనకి చెప్పేది సరైన వాక్కులు శుద్ధమైపోవాలి అన్నప్పుడు మనం ఎలా ఉంటాం. సో థాట్ ఎవ్రీబడి ఈస్ మర్డరింగ్, కిల్లింగ్ ఇన్ థాట్స్. దిస్ వై వీ హ్యావ్ క్రియేటెడ్ హెల్ అవుట్ ఆఫ్ బ్యూటిఫుల్ ఎర్త్. ఈ స్వర్గభూమి ఇది యాక్చువల్లీ. 7 స్వర్గాలలో ఎన్ని స్వర్గాలైనా పెట్టుకోండి. ఈ భూమి ఒకానొక స్వర్గం. స్వర్గం అంటే ఆకాశంలో ఉంది అనేది, లేకపోతే ఇవన్నీ పురాణాలలో చెప్పేటువంటి కల్పితాల గురించి కాదు. ఇది స్వర్గమే ఈ భూమి. బ్యూటిఫుల్ ఎర్త్. ఇది పారడైస్. స్వర్గం. ఈ స్వర్గాన్ని నరకంగా చేసుకున్నాం మన ఆలోచనతో. ఈ ఆలోచనతోనే కదా సృష్టి ఇదంతా. ఇన్నర్ బుద్ధుడు మాట్లాడిన, ఓషో గారి విషయాలు చెప్పిన ఇన్నర్ కింగ్డమే గురించి. ఔటర్ కింగ్డమ్ అలాగా వితౌట్ మై ఫ్రెండ్స్. లోపల ఉన్నదే బయట ఉంటుంది. యాజ్ అబౌవ్ సో బిలో. అంటే యాజ్ అబౌవ్ సో బిలో అంటే ఇది. ఆకాశానికి చూడొద్దు ప్రతిదాన్ని. యాజ్ అబౌవ్ అంటే నీవు యామతి సాగతి. ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోవాలి. యామతి సాగతి. నీ మతి ఎలా ఉంది, నీ గతి ఎలా ఉంటుంది. ఇది ఆ కథ. ఇదా కథ, జరుగుతున్న కథ. మతిని బట్టి గతి, వాక్కును బట్టి నుదుటి మీద రాత. యా ఏం జరుగుతుంది? యామతి సాగతి భవే. ఏం చెప్పాడు మళ్ళా? అది ఇందులో రహస్యం చెప్తాడు మళ్ళా ఆయన అష్టావక్రుల వారు. ఇదే పాయింట్ బుద్ధుడు చెప్పే పాయింట్ అదే, భగవద్గీత చెప్పేదండి. అయితే ఏమిటి? కిం వదంతి సత్యేయం. ఈ లోకంలో ఒక నానుడి ఉంది. బద్ధోహి బద్ధాభిమాని, ముక్తోహి ముక్తాభిమాని. నేను బంధంలో ఉన్నానంటే మనం చేసేటువంటి బంధ కార్యక్రమాలు ఏంటో మనకు తెలియాలి కదా. అందుకోసమే ద్వేషం గురించి అని చెప్తున్నాడు. కృష్ణుడు ఏం చెప్పాడు? అద్వేష్ట సర్వభూతానాం. నువ్వు ఎవరిని ద్వేషించకుండా ఉండు. మైత్రి కరుణ ఏవచ. అంటే బుద్ధుడు చెప్పిన బ్రహ్మ విహారాసం అని చెప్పేసి. ఈ స్థితి నుంచి అసలు కృష్ణుడు చెప్పే పాయింట్, ఒక్క స్థితి నుంచి హయ్యర్ లెవెల్‌లో ఉండవలసిన వాడివిరా నువ్వు అన్న పాయింట్ ఎంత గొప్పగా చెప్పాడు. అది బ్రహ్మ విహారాలు. డివైన్ అబోవ్ అంటే దివ్యధామం. ఈ భూమి అనేది ఒక అద్భుతమైన దివ్యధామం. నువ్వు దీన్నే మరలా ఈ భూమి అనే పాయింట్‌కొచ్చేసరికి భౌతికమైన భూమి కాకుండా బ్రహ్మస్పర్శిని భగవద్గీతలో కురు. ఈ దేహమే దేవాలయము, లేదా ఈ యొక్క క్షేత్రం, అన్నమయ కోశమే భూమి అని అంటారు. చూడండి ఎలా ఈ భూమిలోనే యుద్ధం జరుగుతుంది. లోపల యుద్ధం జరుగుతుంది. మన లోపల కురుక్షేత్ర సంగ్రామం జరుగుతుంది. ఇది ప్రేమ, ద్వేషం అనే పాయింట్ కోసం వచ్చింది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ ఏమవుతుంది? వాస్తవానికి చేయకపోయినా మనసులోనే ఇదంతా జరుగుతుంది. భూమి అద్భుతమైన స్వర్గం. కానీ ప్రేమ ఉంది. ఈ ప్రేమ మాత్రమే. ప్రేమలో ఉంటే లవ్ అండ్ కైండ్నెస్ అంటే మెడిటేషన్, మైత్రి మెడిటేషన్ అనేది ఎందుకు చెప్పారంటే అదే మైత్రి. లవ్ ఈ ప్రేమ వలన వర్తమానంలో ఉంటుంది ప్రేమ. అన్‌కండిషనల్ లవ్, షరతులు లేని ప్రేమ. ఈ ప్రేమ అంటే బుద్ధుడు చెప్పే ప్రేమ షరతులు లేని ప్రేమ. అన్‌కండిషనల్ లవ్, ప్రకృతి యొక్క ప్రేమ, వర్తమాన స్థితిలో ఉండే ప్రేమ. మన ఇళ్లల్లో చెప్పుకునే ప్రేమలు కావు. ఆన్ ది నేమ్ ఆఫ్ ప్రేమ, సినిమాలో చూపించే ప్రేమ కాదు. ఈ ప్రేమ షరతులు లేని ప్రేమ. అద్భుతమైనది ఈ ప్రేమ. దానికి రెఫరెన్స్ అవసరం. గతం ఏమిటి తెలియదు. గతంతో అవసరం లేదు. భవిష్యత్తుతో సంబంధం లేదు. అసలు ప్రేమించడానికి కారణమే లేదు ప్రేమ అనడానికి. అది ఒక ఫౌంటైన్ లాగా మనలో ఆ బ్రహ్మానంద స్థితి. ధ్యానం వల్ల మనకు ఆ బ్రహ్మానంద స్థితి, గ్లాడెనింగ్ ఆఫ్ ది మైండ్ అనే పాయింట్. ఫోకసింగ్ ద బ్రీత్ అంటే బ్రీత్ ఇన్, ఫోకసింగ్ ఆన్ ద గ్లాడెనింగ్ ఆఫ్ ది మైండ్. అంటే ఆనందపరుస్తూ శ్వాస లోపలికి, ఆనందపరుస్తూ శ్వాస వెలుపలికి అనేది అవుట్ పోరింగ్ ఆఫ్ బ్లిస్. ఆ ధ్యానం చేయటం వలన ఈ ప్రపంచ అందరి మీద ప్రేమ పెరిగిపోతుంది. అవుట్ పోరింగ్ బ్లిస్. అది మన హృదయంలో ఆ ప్రేమ
ఉప్పొంగిపోయి, పొర్లిపోయి ఆ ప్రేమ ప్రవహిస్తుంది. షేర్ అవుతుంది. షేరింగ్ అవుతుంది. షేరింగ్ ఫర్ షేరింగ్ సేక్ నువ్వు షేర్ చేసుకుంటే, ప్రేమను షేర్ చేస్తుంటే ప్రేమ నో మోటివ్ దానికి. ఈ స్వార్థంతో కూడిన ప్రేమ కాదు. అందుకోసమే మన ఇళ్లలో చూపించే ప్రేమ కాదు అన్నాడు. ప్రకృతి ప్రేమ సూర్యుని యొక్క వెలుగు అందరి మీద ప్రసరిస్తుంది. వర్షం వర్షం వస్తే అందరి మీద పడుతుంది. పూలు అంటే వికసించిన పుష్పం నుంచి వచ్చే ఆ యొక్క సుగంధ పరిమళం అంతా వ్యాపిస్తుంది. ప్రకృతి యొక్క ప్రేమ. దానికి గతం లేదు, పాస్ట్ రిఫరెన్స్ లేదు, భవిష్యత్తు లేదు. బట్ వాట్ లవ్ యూ హ్యావ్ నోన్, మనకు తెలిసింది గతం గురించి. ఇట్స్ నాట్ ద లవ్ ఆఫ్ బుద్ధ చెప్పే ప్రేమ అది కాదు. మనకు తెలిసిన ప్రేమ కాదు. గతం విషయాల గురించి కాదు. యువర్ లవ్ ఈస్ నథింగ్ బట్ ద అదర్ సైడ్ ఆఫ్ హేట్. బొమ్మ, బొరుసు, నాణెం అని ఒకటి ఉంది. అంటే నాణెం అంటే ఒక కాయిన్ తీసుకొని దాన్ని అటువైపు ఇటువైపు తీస్తే ఒకవైపు బొమ్మ, ఒకవైపు బొరుసు ఉంటుంది. ఒకవైపు ప్రేమ అంటాము, మళ్ళీ వెంటనే ద్వేషించడం మొదలు పెడతాం. ఆ ప్రేమ గురించి బుద్ధుడు మాట్లాడటం లేదు. మనకి ప్రేమకి రిఫరెన్స్ ఉంటుంది అంటే, సో యువర్ లవ్ హ్యాస్ రిఫరెన్స్ అంటే సంబడి హ్యాస్ బీన్ బ్యూటిఫుల్ టు యూ ఎస్టర్డే, సో నైస్. నిన్న ఒక ఆమెను చూసాము, ప్రేమించాము, పెళ్లి చేసుకున్నాము. తర్వాత నువ్వు ద్వేషించడం మొదలు పెడితే ఆ ప్రేమ గురించి మాట్లాడటం లేదు ఇక్కడ. బుద్ధుడు అలాంటి ప్రేమల గురించి మాట్లాడలేదు. ప్రేమించిన వ్యక్తిని ద్వేషించడం మొదలు పెడతా ఉన్నాడు. సంబడి ఈస్ గోయింగ్ టు బి నైస్ టుమారో. ఎస్టర్డే ఐ హావ్ సీన్ హర్. రేపు కూడా ఆమెతో నేను ఎంతో ఆనందంగా ఉంటాను, లేదా అతనితో నేను ఆనందంగా ఉంటాను. ఇలా ఎవరైనా, అతను కావచ్చు, ఆమె కావచ్చు. అతను నా వెంట చూసి నవ్వాడు. హీ స్మైల్డ్ ఎట్ యూ. ద వే టాక్ టు యూ. అబ్బా, ఎంత బాగా మాట్లాడాడు, ఎంత తీగా మాట్లాడాడు. నా జీవితం అంతా అతనితో ఉంటే బాగుంటుంది రేపు కూడా. దిస్ వే హీ ఇన్వైటెడ్ యూ టు హిస్ హౌస్ టుమారో. రేపు అతను ఆహ్వానిస్తాను. ఈస్ గోయింగ్ టు బి లవింగ్ టు యూ అండ్ గ్రేట్ లవ్ మ్యారేజెస్. ప్రేమ అనుకుంటాం, కానీ బుద్ధి ఆ విషయాలు మాట్లాడతాను. నువ్వు చూపించే ఆహారాలు ఏమి ఆయన మాట్లాడటాన్ని చూడండి ఇలా. దిస్ ఈజ్ హేట్ డిస్గైజ్డ్ ఇన్ లవ్. అంటే మేకతోలు కప్పుకున్న పులి లాంటిది ఇది. అంటే ప్రేమ అనే ముసుగులో ద్వేషం ఉంది. అంచేత నీ ప్రేమ ద్వేషంగా టర్న్ అయిపోతుంది. యువర్ లవ్ కెన్ టర్న్ ఇంటూ హేట్ ఎనీ మూమెంట్, ఏ క్షణంలో. జస్ట్ గోటితో గీయండి. మరి ప్రేమిస్తున్న వ్యక్తి, నేను ప్రేమిస్తున్నాను, అతను నన్ను ప్రేమిస్తున్నాడు అని అనుకున్నాము. జస్ట్ అలా బరకండి చాలు, లవ్ మాయమైపోతుంది ఇమ్మీడియట్గా. ఇట్ ఈస్ నాట్ ఈవెన్ స్కిన్ డీప్. అంటే ఆ ప్రేమ పైన ఉంటుంది, లోపలికి చొచ్చుకుపోలేదు ఆ ప్రేమ. ఈవెన్ నేను ఎంతో గొప్ప ప్రేమికులు అనుకున్న వారు కూడా కంటిన్యూస్లీ ఫైటింగ్ చేస్తూ ఉంటారు. ఓషర్ ఈచ్ అదర్ థ్రోట్స్, ఒకరినొకరు పికపిసుకొని చంపేద్దాం అన్నట్టుగా వినాశకర ధోరణిలోకి వెళ్ళిపోతుంది ఆ ప్రేమ. ఎంత దారుణం అది. ఆ ప్రేమ గురించి మనం మాట్లాడటం లేదు. అది ప్రేమ కాదు. ఎవరి లవ్ ఇస్ నాట్ రియల్. ఓకే, దానికి ఆపోజిట్ హేట్ అనేది ముసుగులో ఉంది. ప్రేమ ముసుగులో అది కథ. ఇక్కడ అసలు రహస్యం చెప్తున్నారు. ఇన్ దిస్ వరల్డ్, ఈ ప్రపంచంలో దంపతులు చెప్తున్న బుధుడు మాటది. హేట్ నెవర్ హేట్ డిస్పెల్డ్ హేట్. హేట్ ద్వేషం వలన ఎప్పుడు కూడా ద్వేషం వలన ద్వేషం పోగొట్టబడదు. కేవలం ప్రేమ వలనే ద్వేషం మాయమైపోతుంది. అంటే ఎప్పుడైతే వెలుతురు వచ్చిందో చీకటి మాయమైపోతుంది. ఇది దమ్మ.
ఇది సనాతనమైంది, ఎప్పటికీ శాశ్వతమైంది. యెహో దమ్మో సనాతనం, యెహో దమ్మో సనాతనం. దిస్ లా ఈజ్ ఎటర్నల్ లా. ఈ యొక్క నియమం. ఈ నియమాతిక్రమణం వల్లనే మన చుట్టూ ఉండే ప్రపంచం ఎంత దారుణాతి దారుణంగా ఉందో అనే విషయాన్ని చెప్తున్నారు. మనకు తెలుస్తుంది. మనకి అవగాహన వస్తుంది. అయితే బయట వాళ్ళ గురించి కానీ, బయట విశేషాల గురించి కానీ కాదు నాయనా, ముందు నీ అంతర్ముఖంలో వెళ్ళు. ఏది మాట్లాడినా బుద్ధుడు మాట్లాడే ప్రతి మాట ముందు తిన్నే విత్ ఔట్ అవుతుంది. లోపల ఉన్నదే బయట అవుతుంది. లోపల లేనిదే బయట రాదు. సో ఓన్లీ లైట్ కెన్ డిస్పెల్స్ డార్క్‌నెస్. అంటే దీపం వెలిగిస్తే అప్పో దీపో భవ అని ఎందుకు ఊరికే చెప్పాడా? నీ దీపాన్ని నువ్వే వెలిగించుకోరా నాయనా! వేరెవడు నిన్ను నడిపించలేడు. ఓ శ్రమనుడా నిన్ను నువ్వే నడిపించుకో. లవ్ ఈజ్ లైట్. లైట్ ఆఫ్ యువర్ బీయింగ్. నీ ఉనికి. ప్రేమ నీ నీ స్వస్వరూపమే ప్రేమ. అందుకోసమే కొంతమంది గురువులు ప్రేమ స్వరూపులారా అంటారు. అంటే యాక్చువల్లీ లైట్ ఆఫ్ యువర్ బీయింగ్ ఈజ్ లైట్. అది నీది నీ నీ బి ఎ లైట్ ఆన్ యువర్ సెల్ఫ్ అని అంటారు కదా! అంటే అపో దీపో భవ. నీ ఉనికి ఒక కాంతి. యు ఆర్ ఎ ప్యూర్ లైట్. ప్యూర్ లైట్. అంటే డల్‌గా లేదా లైట్. ఇట్ ఈస్ డార్క్‌నెస్ ఆఫ్ యువర్ బీయింగ్. నీ లోపల ద్వేషం ఉంటే అది చీకటి. దీన్నే ఎన్‌లైటన్‌మెంట్ అనే పదం వాడారు పితామహ సాయి. చీకటి బ్రతుకులు, ఎన్‌లైటన్‌మెంట్ లేనివారు చీకటి బ్రతుకులు, ఎన్‌లైటన్‌మెంట్ ఉన్నవారు వెలుగు ఉన్న బతుకులు, కాంతి బతుకులు అవి. వెలుతురులో జీవిస్తున్నట్టు. చూసారా? డార్క్‌నెస్ ఇన్‌సైడ్ ఉంటే నీ చుట్టూ యూ గో ఆన్ థ్రోయింగ్ హేట్ ఆల్ అరౌండ్ యూ. డార్క్‌నెస్ అంటే ద్వేషమే డార్క్‌నెస్. అజ్ఞానమే డార్క్‌నెస్. చీకటి బ్రతుకు. అజ్ఞానపు బ్రతుకు చీకటి బ్రతుకు. ద్వేషంతో కూడిన బ్రతుకు చీకటి బ్రతుకు. దాన్నే పంచిపెడుతుంటాడు. విసిరేస్తూ ఉంటాడు. ఎందుకు నీ లోపల డార్క్‌నెస్ ఉంది. దాన్నే విసురుతూ ఉంటాడు నీ చుట్టూతా. అదే నీ లోపల లైట్ ఉంటే నువ్వేంటి ఏం విసరక్కర్లా. ఆ వెలుతురే అన్ని వైపులా రేడియేట్ అవుతుంది. ప్రెస్ వెలుతురు ఎంతగా విశాలంగా ఉంటుంది చూడు. ఇఫ్ యూ ఆర్ లైట్ వితిన్ నీ లోపల లైట్ ఉంటే చాలు. స్వయం ప్రకాశకము. స్వయం ప్రకాశకము. దెన్ యూ గో ఆన్ రేడియేటింగ్ లైట్ అరౌండ్ యూ. నువ్వేమి పంచక్కర్లేదు. కానీ అది ఆటోమేటిక్‌గా అదంతా వెళ్ళిపోతుంది. విశాలమైతుంది. ఇహో దమ్మో సనాతనో ఇది గొప్ప సనాతన ధర్మం. ఇది ఎప్పటికీ మారదు. రిపీటెడ్ ఇహో దమ్మో సనాతనో. ఇది సనాతన ధర్మం. ఎప్పటినుంచో ఉంది. అగైన్ అండ్ అగైన్ ఇహో దమ్మో సనాతనో. దిస్ ఈస్ ద ఎటర్నల్ లా. ఎప్పటికీ శాశ్వతమైన ధర్మం. ఇది ప్రకృతి యొక్క నియమం. ప్రకృతి యొక్క ధర్మం ఎప్పటికీ మారదు. అంటే ఓన్లీ లవ్ డిస్పెల్స్ హేట్ ఇది ధర్మం. సనాతన ధర్మం. యహో దమ్మో సనాతనం. ఇది ప్రకృతి యొక్క ఎటర్నల్ లా, శాశ్వతమైన ధర్మం. ద్వేషం అంటే నువ్వు ద్వేషిస్తే ద్వేషం పోదు. ప్రేమిస్తేనే ద్వేషం పోతుంది. ఓన్లీ లవ్ డిస్పెల్స్ హేట్. ఓన్లీ లైట్ డిస్పెల్స్ డార్క్‌నెస్. ఏ విధంగా చీకటి పోవాలి అనంటే వెలుతురు కావాలో ఆ విధంగా ద్వేషం పోవాలంటే ప్రేమ. వై? బికాస్ డార్క్‌నెస్ ఇన్ ఇట్‌సెల్ఫ్ ఈజ్ ఓన్లీ నెగెటివ్ స్టేట్. చీకటి అనేది ఒక నెగెటివ్ స్టేట్. దానికి ఉనికి లేదు యాక్చువల్లీ. ఇట్ హాస్ నో పాజిటివ్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఇట్స్ ఓన్. తనంతట తాను లేదు. ఆబ్సెన్స్ ఆఫ్ లైట్ ఈజ్ డార్క్‌నెస్. అంచేత ఆ డార్క్‌నెస్ పోవాలి అంటే, చీకటి పోవాలంటే నువ్వు దీపం వెలిగించు. లైట్ వేయి. నువ్వు ఏం చేయక్కర్లేదు. యుద్ధం చేయక్కర్లేదు. ఏం చేయక్కర్లేదు. యూ కెనాట్ డూ ఎనీథింగ్ డైరెక్ట్‌లీ టు డార్క్‌నెస్. యూ వాంట్ టు ఎనీథింగ్ ఇఫ్ యూ వాంట్ టు డూ ఎనీథింగ్ దానికి ఏం చేయాలన్నా
డిస్పెల్ చేయాలంటే ఏం చేయాలి? ఆ నెగెటివ్ స్టేట్‌ని ఏం చేయడానికి లేదు. లైట్ తెస్తే చాలు. సంథింగ్ లైట్ ఈజ్ ఇంపార్టెంట్. బ్రింగ్ లైట్ అండ్ డార్క్‌నెస్ గో. వెలుతురు తెస్తే ఆ ఉషోదయం వస్తే చీకటి వెళ్ళిపోతుంది. అంటే ఉషోదయం ఆకాశం నుంచి రావాలి. నీ లోపల దీపం వెలిగించుకుంటే ఉషోదయం అయితది. టేక్ ఎ లైట్ ఔట్ అండ్ డార్క్‌నెస్ కమ్స్ ఇన్. లైట్ తీసేస్తే చీకటి లోపలికొస్తుంది. యూ కెనాట్ బ్రింగ్ డార్క్‌నెస్ ఇన్ ఆర్ ఔట్ డైరెక్ట్‌లీ. నిజంగా చీకటిని తెచ్చి లైట్ తెచ్చి ఇంట్లో పెట్టొచ్చు. లైట్ తీసి బయటికెళ్ళిపోతే చీకటి ఆటోమేటిక్‌గా వస్తుంది. నువ్వు నేరుగా పట్టుకురాలేను, తీసుకురాలేము. పట్టుకునే వెళ్ళలేము. యూ కెనాట్ డూ ఎనీథింగ్ విత్ డార్క్‌నెస్. చీకటితో నువ్వేం చేయలేవు. రిమెంబర్ యూ కెనాట్ డూ ఎనీథింగ్ విత్ హేట్. అలాగే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ద్వేషం వలన, అందుకోసమే అద్వేష్ట సర్వభూతానాం అనే విషయాన్ని చెప్పాడు. నీ ద్వేషం వలన నీకేం ఉపయోగం లేదురా బాబా అని చెప్పాడు. కాబట్టి నువ్వు దాంతో ఫైటింగ్ చేయటం వలన, ద్వేషం వలన, కోపం వలన, విత్ యాంగర్, ఫైట్ విత్ సెక్స్, ఫైట్ విత్ దిస్, ఫైట్ విత్ దట్, ఇట్లా ప్రతిదీ ఫైటింగ్. ఒక సెక్స్ అంటే అక్కడ స్త్రీ వేరే విధంగా కాదు. ఏంటి ఒకరినొకరు కొట్టుకొని చస్తుంటాం కదా! అది. స్త్రీ పురుషులు ఇద్దరు కొట్టుకొని చావడం. ఇలా రకరకాలుగా. సో మచ్ థింగ్స్ ద్వేషం అనేది అంతా ఒక ఒక రకమైన ఇది. అది చీకటి బ్రతుకు. నిజమైన గురువు, నిజమైన టీచర్ ఈ యెహోదమ్మో సనాతనం ఈ నియమాన్ని ఎటర్నల్ అని చెప్తాడు. ఏం చెప్తాడు? బాబు నువ్వు చీకటితో యుద్ధం చేయబడలేదు. దీపం వెలిగిస్తే చాలు. ఇక్కడ ఏమేమి హేట్ ఈస్ డార్క్‌నెస్, సెక్స్ ఈస్ డార్క్‌నెస్, జెలసీ ఈస్ డార్క్‌నెస్, దురాశ అది చీకటి బతుకు. చీకటి బతుకు. కోపం అనేది చీకటి బతుకు. ద్వేషం అనేది చీకటి బతుకు. సెక్స్ అనేది చీకటి బతుకు. ఈర్ష్య, అసూయ, ద్వేషాలు అనేవి చీకటి బతుకు. కోపం అనేది చీకటి బతుకు. చీకటిగా ఉందా? వెలుతురు తీసుకురా. లైట్ ఏసుకో. చీకటిని బ్రింగ్ ద లైట్ ఇన్, లోపలికి తీసుకురా. చీకటిగా ఉంది, వెలుతురు తెచ్చు. ఎలా తేవాలండి? మౌనంగా ఉంటూ. ఆలోచన మౌనంగా ఉంటూ. నీ లోపలికి చీకటిగా ఉందిగా, ఇదంతా ఉంది గందరగోళంగా ఉందిగా, పర్లేదు, నో ప్రాబ్లమ్. ఆ చీకటి పోవాలంటే మౌనంగా ఉండు. నోటిలోన మౌనం, థాట్‌లెస్, మనసులోన శూన్యం. కాన్షియస్‌గా ఉండు. ఎలర్ట్‌గా ఉండు. అవేర్‌గా ఉండు. అవేక్. జాగో. చూడండి అవేర్‌నెస్ అనే పదం చూడండి. బాగుంది బాబు. నువ్వు చీకట్లో ఉన్నా పర్లేదు. ఎటువంటి ఏ సమస్య అయినా పర్లేదు. నో ప్రాబ్లమ్. నువ్వు చీకట్లో ఉన్నావు, ద్వేషంలో ఉన్నావు, సెక్స్ పరంగా విపరీతమైన వ్యామోహంలో ఉన్నావు. సెక్స్ అక్కడ ఇది కాదు. కానీ అక్కడ వ్యామోహంలో ఉన్నావు. తీవ్రమైన దశలో ఉన్నావు. ఎటువంటి స్థితిలో ఉన్నా పర్లేదు. చీకట్లో ఉన్నావు కదా! ఏం లేదు. సింపుల్. మౌనంగా కూర్చో. ఆలోచన రహిత స్థితిలో కూర్చో. అంటే బీ ద బ్రీత్ కదా! ఆనాపానసతి అదే కదా చెప్పింది. బికమ్ ఏ సైలెంట్. Become a thoughtless, become consciousness, alert, awake. మెలకువగా ఉంటూ, జాగరూకుడవై ఉంటూ. కాన్షియస్‌గా ఉంటూ, జాగ్రత్తగా ఉంటూ, ఈ మూమెంట్ బై మూమెంట్ జాగ్రత్తగా ఉంటూ, థాట్‌లెస్. ఏమో మధ్యలో థాట్ వస్తుందేమో జాగ్రత్తగా గమనించు. ఈ బాహ్య శబ్దాలు వీటిని పట్టించుకోకు. నీ ముందు నీ ఆలోచనలు ఏమైనా వస్తున్నాయో జాగ్రత్తగా గమనించు. థాట్‌లెస్ స్టేజ్‌లో అవేక్‌గా ఉంటే, అలర్ట్‌గా ఉంటే, మెలకువగా ఉంటే. దిస్ ఈస్ హౌ లైట్ ఈస్ బ్రాట్ ఇన్. అప్పో దీపో భవ. నీ దీపాన్ని నువ్వే వెలిగించు. అండ్ దిస్ ద మూమెంట్ యూ ఆర్ అలర్ట్, అవేర్, హేట్ విల్ నాట్ ఫౌండ్. అక్కడ నీకు ద్వేషం ఉండదు, చీకటి ఉండదు. అదే రాగచిత్త, రైట్, ఎవర్షన్ ఇలా ఇవన్నీ ఏముండవు. అన్నీ అంతా పోతుంది. సో మై ఫ్రెండ్స్,
అర్థం చేసుకోండి, అవగాహన చేసుకోండి అన్నప్పుడు ఇప్పుడు ట్రై చేయండి. ట్రై హేట్ సంబడి విత్ అవేర్‌నెస్. ఎవరినైనా అవేర్‌నెస్‌లో ఉండండి. ఈ వెలుతురు జీవితంలో ఉండండి. ద్వేషించడానికి ప్రయత్నించండి. ఇట్స్ నాట్ పాసిబుల్. ఎక్స్‌పెరిమెంట్ చేసుకోండి. నాట్ జస్ట్ ఇన్ వర్డ్స్. దేర్ ఆర్ ఎక్స్‌పెరిమెంట్స్ టు బి డన్, నాట్ జస్ట్ వర్డ్స్. ఎందుకంటే మేధాపరమైన అర్థమైందంటే నీవు మేధస్సు ఉపయోగం ఎక్స్‌పెరిమెంట్ చేయాలి. ఎక్స్‌పెరిమెంట్స్ టు బి డన్. మాటలని అవగాహన చేసుకోవటం వలన అర్థమైందండి అని అనటం వల్ల ఉపయోగం లేదు. నువ్వు సాధన చేయి. దట్స్ వై ఐ సే డోంట్ ట్రై టు అండర్‌స్టాండ్. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి అని అంటలేదు ఆయన. చెప్పే మాటలని. ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే మేధాపరం నాకు అన్ని విషయాలు తెలుసు. ఎవడికి తెలీదు? అన్నీ అందరికీ తెలుసు. ఇది మంచిది కాదు, అది మంచిది కాదు అన్నీ తెలుసు. కానీ చేసే పనులు చేస్తుంటాడు. బికమ్ ఎగ్జిస్టెన్షియల్. ఉనికిలో ఉండండి. ఈ ఉనికిలో ఉండి ఎక్స్‌పెరిమెంట్ చేయండి. వర్తమాన స్థితిలో ఉండి ఎక్స్‌పెరిమెంట్ చేయండి. కాబట్టి ఎరుకతో కాన్షియస్‌గా మీరు ఎవరినైనా ద్వేషించడానికి ప్రయత్నించండి. ఇంపాసిబుల్. ఇంపాసిబుల్. గతం రిఫరెన్స్ తీసుకోకుండా కాన్షియస్‌గా ఎరుకతో మీరు ద్వేషించడానికి ప్రయత్నిస్తే ఇంపాసిబుల్. ఐదర్ కాన్షియస్ అయితే నువ్వు కాన్షియస్ పోయి అన్‌కాన్షియస్‌కొస్తే ద్వేషం మళ్ళా చీకటొచ్చేస్తుంది. కాన్షియస్‌గా లేకుండా ఎరుక లేని జీవితం, చీకటి జీవితం. మళ్ళా హేటొచ్చేస్తుంది. ఇఫ్ యూ ఆర్ కాన్షియస్‌నెస్, నువ్వు ఎరుకతో ఉంటే ఆ దీపం ఎరుక అనేది ఒక దీపం. అప్పో దీప భవలో ఒక దీపం. వెలుతురు జీవితం. అది లేకపోతే కాన్షియస్ లేకపోతే, ఆ వెలుతురు లేకపోతే, కాన్షియస్ ఉంటే ఎరుకతో ఉంటే ద్వేషం ఉండదు. ఎరుక లేకపోతే నువ్వు ద్వేషం వచ్చేస్తది. అన్‌కాన్షియస్‌లోకి వెళ్ళిపోతావు. మళ్ళా రిఫరెన్స్‌లోకి వెళ్ళిపోతాయి. ఎమోషనల్ ప్లస్ మోషన్, ఎనర్జీ ఇన్ మోషన్. అది ఎందుకు ఎడకి తీసుకోకపోతుంది మనం తీసుకోకపోయి. ఇది ఈ మోషన్. ఎమోషన్‌ని ఈ హైఫన్ మోషన్ అంటారనమాట. ఎమోషన్‌ని భావావేశం. ఆవేశపడిపోయాం. దే దే కెనాట్ ఎగ్జిస్ట్ టుగెదర్. 2 కలిసి ఉండవు. రాత్రి, పగలు అంటాం. 2 కలిసి ఉండవు. దేర్ ఈస్ నో కోఎగ్జిస్టెన్స్. Light and darkness cannot exist together. Because darkness is nothing but absence of light. ఎందుకంటే వెలుతురు లేమి వలనే చీకటి ఉంటుంది. ఇది ఈ యొక్క సత్యాన్ని మనం అవగాహన చేసుకోవాలి. దిస్ ద ట్రూ మాస్టర్. సరైన గురువు దైవాన్ని ఏ విధంగా పొందాలనేదే ఇది పొందాలి. ద ట్రూ మాస్టర్ టీచ్ హౌ టు అటైన్ గాడ్. ఇది ఓషో గారి వ్యాఖ్యానం. ధమ్మపదకి ఓషో గారి వ్యాఖ్యానం. మరి దేవుడు అనే పదం బుద్ధుడు వాడలేదు కదా! అనే క్వెషన్ వెంటనే మన వాళ్ళు రావచ్చు. సో, దే నెవర్ సే రినౌన్స్ ద వరల్డ్. ఈ ప్రపంచాన్ని నువ్వు త్యాగం చేయక్కర్లేదు. సన్యాసి జీవనం అక్కర్లేదు. రెనౌన్సేషన్ అనేది నెగెటివ్. దే డోంట్ టెల్ టు ఎస్కేప్ ఫ్రమ్ ది వరల్డ్. పరాయనవాదం వద్దు. ఈ ప్రపంచం నుంచి పారిపోవద్దు. సంసారం నుంచి అంటే నువ్వు సోకాల్డ్ భార్యాబిడ్డల్ని వదలొద్దు, వ్యాపారం వదలొద్దు, ఉద్యోగం వదలొద్దు, ఏమి అక్కర్లేదు. దే టీచ్ యూ టు ఎస్కేప్ ఇంటు గాడ్. నువ్వు దైవంలోకి పారిపో. బయటికి పారిపోవడం కాదు. దైవంలోకి పారిపో. ఇంటు గాడ్. దే టీచ్ యూ టు అటైన్ టు ద ట్రూత్. సత్యాన్వేషణకు పోతున్నావు కాబట్టి సత్యం ఏ విధంగా పొందాలి? అబద్ధాలతో పడదు నాయనా. సత్యాన్ని దీని వల్ల ఎలా పొందాలి? హౌ టు టీచ్ యూ టు అటైన్ ద ట్రూత్. ఇది సత్యము. ఇహో ధమ్మో సనాతనం. ప్రేమ, లవ్ అండ్ కైండ్‌నెస్, మెట్టా, మెడిటేషన్ అండ్ లైస్ ఆర్ మిలియన్స్. అబద్ధాలు కోటానుకోట్ల అబద్ధాలుంటాయి. ఒక అబద్ధాన్ని రక్షించడం కోసం 1,00,000 అబద్ధాలు ఆడాలంటారు. యూ గో ఆన్ ఫైటింగ్. ఇట్ విల్ టేక్ మిలియన్స్ ఆఫ్ లైవ్స్. వేలాది జన్మలెత్తాలి ఈ అబద్ధాలు వదిలించాలంటే. బట్ యూ ఆర్ స్టిల్ మళ్ళా వాటిని ఇంకా మళ్ళా జన్మ తీసుకొని మళ్ళా అవే పనులు. ద ట్రూత్ ఈజ్ వన్. ఏకం సత్.
సత్యం ఒకటే, ఏకం సత్. హెన్స్ ట్రూత్ కెన్ బి అటైన్డ్ ఇన్‌స్టంట్‌లీ. ఇప్పుడే, ఇన్‌స్టంట్‌గా. ఎట్ దిస్ మొమెంట్, ఎట్ దిస్ జంక్షన్. ఇప్పుడే ఇది ఇన్‌స్టంట్‌గా దిస్ వెరీ మొమెంట్ ఈస్ పాసిబుల్. ఈ పాయింట్ వరకు చెప్పారు. ఈ యొక్క పాయింట్‌తో మనం తెలుసుకొని, ఎందుకు ఇదంతా కొట్లాడుకుంటున్నాము, కొట్లాటలు ఎందుకు అనే విషయాన్ని రేపటి ఎపిసోడ్‌లో తెలుసుకుందాం. దిస్ ఈస్ ద థింగ్ మై డియర్ ఫ్రెండ్స్. దిస్ ఈస్ ఎ వండర్‌ఫుల్ టీచింగ్స్ ఫ్రమ్ ది బుద్ధ ధమ్మపదం నుంచి ఓషో గారి వ్యాఖ్యానం ద్వారా ఈ విషయాలు తెలుసుకున్నాం. సో థ్యాంక్ యూ మాస్టర్స్. హ్యాపీ డే టు యూ. హ్యాపీ పౌర్ణమి. ఈరోజు శ్రావణ పౌర్ణమి. రైట్ ఇది 9 తర్వాత పౌర్ణమి స్టార్ట్ అవుతుంది. రాత్రంతా ఉంటుంది. మళ్ళా ఈవినింగ్ రాత్రి మెడిటేషన్ రాత్రి 9 నుంచి 10 వరకు 1 అవర్ మెడిటేషన్‌లో కలుసుకుందాం. అప్ టు నౌ ఖుదాఫిజ్. సెలవు. థ్యాంక్ యూ. బై బై. కైండ్లీ లైక్ దిస్ వీడియో, షేర్ దిస్ వీడియో టు ఆల్. అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. ఈ యొక్క వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బై బై.